మీరు అన్నారు. ఎస్, మీరు అన్న తర్వాత ఎమ్మటే డబ్బుకు సంబంధమైన ఆలోచనలు తప్ప మీకు ఇంకేం ఉండదు. బాగా గుర్తుంచుకోండి, బాగా చాలా కేర్ఫుల్గా వినండి అందరు. మీరు అన్న మరుక్షణం డబ్బు తప్ప ఇంకే ఆలోచన ఉండదు మీకు. ఈరోజు ఎంత మన అకౌంట్లో పడిందా, ఎస్, ఈరోజు ఎంత పడడానికి మనం ప్రయత్నం చేసామా, ఈరోజు ఏం చేస్తే మన అకౌంట్లో ఎంత పడుతుంది చూడండి. మీరు అన్న తర్వాత నెక్స్ట్ డబ్బు గురించే మాటలు, ఇంకేముండదు మాటలు. అది ఏమైంది, ఇదేమైంది, అక్కడ ఏమైంది, ఇవన్నీ మీకు సంబంధం లేదు. ఎప్పుడు డబ్బు వస్తుందంటే నిరంతరమైనటువంటి ఆలోచన డబ్బు మీద ఉన్నప్పుడే డబ్బు వస్తుంది. కాబట్టి మీరు అన్న మరుక్షణం నుంచి డబ్బు అంటే ఏంది అనే ఆలోచనలు, డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది, డబ్బు యొక్క స్వరూపం ఏంటి, మీ దగ్గరికి ఎందుకు రావాలి, ఇన్ని లక్షల కోట్ల మంది ఉంటే మీ దగ్గరికి ఎందుకు రావాలి, రావాలి అంతే. ఎందుకు రావాలి, మీరు ఆకర్షిస్తున్నారు ఉంచుకోండి. కాబట్టి డబ్బు అనగానే మీకు ఏం రావాలి, మీకు అవసరాలకు సరిపడా కాకుండా అంతకు ఒక 100 రెట్లు ఎక్కువ సంపాదించడానికి మీరు ప్రయత్నించాలి. ముందు మీరు అనగానే నెక్స్ట్ ఏమంటే డబ్బు గురించి ఆ మాట కానీ ఆలోచన కానీ మీ యొక్క నడక కానీ ప్రతిదీ కూడా మీరు ఎందుకు వెళ్తున్నారు, ఇంట్లోంచి బయటకు వెళ్తున్నారంటే మీరు ఎక్కడి నుంచి ఎంత డబ్బు సంపాదించాలి. ఉచితంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు, ఇది కూడా చెప్తున్నాను. ఉచితంగా ఎవరికి సలహాలు ఇవ్వద్దు. మీరు సలహా ఇస్తున్నారంటే దాన్ని డబ్బు తీసుకొని ఇవ్వండి. ఉచిత సలహాలు ఎప్పుడు పనికిరావు. ఎక్కడైనా సరే డబ్బు ఎంత వస్తుంది, ఎంత ఇవ్వాలి, ఎంత తీసుకోవాలి, డబ్బు తప్ప ఇంకా వేరే ఆలోచనలు మీకు ఉండడానికి లేదు. ఉదయం లేచి నుంచి రాత్రి బెడ్ మీద పడుకునేవారు. వారన్ బఫెట్ అన్నాడు, నిద్రలో కూడా సంపాదించిన వాడే డబ్బు సంపాదిస్తాడు. ఎస్, నిద్రలో సంపాదించడం అంటే నాకు అర్థం కాదు. డబ్బు సంపదపరమైన ఆలోచనలతో నువ్వు పడుకుంటే నిద్రలో సంపాదించినట్టే లెక్క. నేను ఎన్నోసార్లు చెప్పా, మీరు ఎప్పుడైతే పడుకునే ముందు చెప్పండి, మీకు ఏదైతే కావాలో డబ్బు సంపద ఏదైనా కావచ్చు, మీకు ఏదైనా కోరికలు ఉంటే పడుకునే ముందు చెప్పండి. పడుకునే ముందు ఎప్పుడైతే చెప్తారో అప్పుడు ఆ సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని మీకు ఇవ్వడం జరుగుతుంది విశ్వం నుంచి. ఇది ఎన్నోసార్లు చెప్పాను నేను. కాబట్టి ఆయన చెప్పిన దాంట్లో ఎంత సత్యం ఉంది మీరు గమనించండి. పడుకునేప్పుడు కానీ నిద్రలో కూడా డబ్బు ఆలోచనలు తప్ప ఇంకేం రావచ్చు. నిజంగా అంటే ఎంత అడిక్ట్ అయ్యాడు, ఇతనికి డబ్బు సంపద తప్ప ఇంకా వేరే మాట వస్తలేదు, వేరే ఆలోచన వస్తలేదు. వాడికి ఎందుకు రాదండి డబ్బు, ఖచ్చితంగా వస్తుంది. దాంట్లో ఎలాంటి సంశయం లేదు. పిచ్చ డబ్బు వస్తుంది. ఎందుకంటే 24 గంటలు పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రమే సబ్కాన్షియస్ మైండ్ తీసుకుంటుందని చెప్తున్నాను. సైన్స్ పరంగా ప్రూవ్ అయింది. ఎన్నో మనకు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నేను ఎన్నోసార్లు క్లాస్లో కూడా చెప్పాను. ఎంతోమంది ప్రూఫ్స్ కూడా చూపించాను. పదే పదే ఏదైతే చెప్తామో అది మాత్రమే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ తీసుకొని ఆ విశ్వం ద్వారా మీకు సమకూరుస్తుంది భౌతిక రూపంలో. ఇది సూత్రం. ఇది క్వాంటమ్ సిద్ధాంతం కూడా అదే చెప్తుంది. ఇంకా మనం సైన్స్ చెప్తుంది, ఈ సబ్జెక్టు చెప్తుంది, ఎందరో మేధావులు చెప్పారు. ఇంకా మీకు వేరే ఆలోచన లేదు. ఫస్ట్ మీరు ఎమ్మటే డబ్బు తప్ప ఇంకా వేరే ఆలోచనలు ఉండద్దు. ఆ డబ్బు విషయంలో ఆలోచించినప్పుడు మీకు క్వశ్చన్ మార్క్ రావద్దు, ఇది ఎలా వస్తుందని. ఎలా వస్తుందంటే విశ్వం అలా క్వశ్చన్ మార్క్ పెట్టి చూస్తుంది, మీకేమి ఇవ్వదు అంతే. ఎలా వస్తే మీకు ఎందుకు, నాకు డబ్బు వచ్చినందుకు కృతజ్ఞత, ఇంత డబ్బు నేను ఈరోజు పొందినందుకు కృతజ్ఞత, ఆ మాట చెప్పండి. ఎక్కడి నుంచైనా వస్తుంది. ఆ విశ్వం నాకు ఎన్నో రకాలుగా ఈ డబ్బుని నాకు ప్రసాదించినందుకు కృతజ్ఞత. ఈ 2 మాటలు చెప్పండి. మీకు ఎన్నో అవకాశాలు వస్తాయి. అవకాశాల ద్వారా మీరు అనుకున్నంత డబ్బును మీరు సంపాదిస్తారు. అలాగే మీరు ప్రపంచంలో ఒక పెద్ద కోటీశ్వరులు కూడా గుర్తించబడతారు. ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేయండి.